రక్షించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభునందు ప్రియ మిత్రులారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని గూర్చిన ఆలోచనలు మన మనసులో పడ్డానికి పాటల ద్వారా ఎన్నో సంగతులు మనం విన్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటల ద్వారా కొన్ని సంగతులు మన మదిలో పెట్టుకోవడానికి కొద్ది నిమిషాలు మీరు మీ సమయాలను మీరు ఇవ్వాలి అని ఆసక్తితో వినాలని నేను కోరుతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఇలా ఉంది. 118వ కీర్తన 8-9 వచనాలు ఇలా ఉన్నాయి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులంగా ఈ భూమి మీద మనం బ్రతుకుతా ఉన్నప్పుడు మన అందరి జీవితంలో ఏదో ఒక సమయంలో తలెత్తేటువంటి సమస్యలు, బాధలు, పోరాటాలు, సవాలులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనుషులంగా మనం ఏం చేస్తాము అంటే మరో మనిషి మీద లేదా కొంతమంది అధికారుల మీద ఆధారపడుతూ ఉంటాం. మనుషులు ఎప్పుడూ ఆధారపడుతూ బ్రతికే అనుభవంలో పెరుగుతున్న వారమే. నేను ఎప్పుడు ఎవరి మీద ఆధారపడను అని ఒకవేళ ఎవరైనా చెబితే అది ముమ్మాటికి పచ్చి అబద్ధం. మనం పుట్టిన నాటి నుంచి తిరిగి మనం గోతులోనికి వెళ్ళే వరకు లేదా కాష్టంలో కాలబడే వరకు మనుషులంగా మనం ఎవరి మీదనో ఆధారపడుతూనే బ్రతుకుతాం. పుట్టగానే మన పనులు మనం చేసుకోలేక మనకు స్నానం చేయించడం, మనకి భోజనం పెట్టడం, మనకు బట్టలు వేయటం,
ఎవరో మనకు చేస్తేనే తప్ప మనం ఆ చిన్న ప్రాయంలో ఈ పనులు మనకు మనమే చేసుకోలేకపోయాం. లేదంటే నేను పుట్టగానే నా స్నానం నేనే చేసుకున్నా, నా భోజనం నేనే తిన్నా, నా బట్టలు నేనే వేసుకున్నాను అనేవారు ఎవరు ఉండరు. తగు ప్రాయం వచ్చే వరకు, తగు వయసు వచ్చే వరకు మనమందరము కూడా ఈ పనులు మన జీవితంలో జరగడానికి ఎవరి మీదనో ఆధారపడుతూనే మనం బ్రతికాం. వారు ప్రేమించి మన మీద కనికరం చూపి, వారు మన మీద ఆప్యాయతను కనబరిచి ఈ పనులన్నీ వాళ్ళే చేశారు. అటు తర్వాత కొంచెం పెరిగిన తర్వాత మరి ఈ సమాజంలో చదువు సంధ్యలో లేక మన పోషణ కొరకు మనం ఏదైనా చేసుకోగలగడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మనకి చదువు ఒక పను మనకు రావాలి. మళ్ళీ ఎవరి మీదనో ఆధారపడుతూనే మనం బ్రతికాం. అటు తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వృద్ధాప్యం వచ్చింది, మళ్ళీ మంచం పట్టేసరికి మళ్ళీ మన పనులు మనం చేసుకోలేక మళ్ళీ ఎవరి మీదనో ఆధారపడుతూనే బ్రతకాలి. అసలు మానవ జీవితం అంతా ఎప్పుడు ఎవరి మీదనో మనం ఆధారపడుతూనే బ్రతకాల్సిన వాళ్ళం. నాకు నేనుగానే నేను బ్రతుకుతాను, నేను ఎవరి మీద నేను ఆధారపడను అనే మాట అది అబద్ధం. అయితే మనం ఎవరి మీద ఆధారపడతామో, సరైన వ్యక్తుల మీద మనం ఆధారపడితే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, సమస్యలు మనం గట్టెక్కించుకొని మనం కొంచెం బాగా బ్రతకగలుగుతాం. ఆధారపడే నైజం మన దగ్గర ఉంది కనుక ఎవరి మీదనో ఆధారపడాలి. కాబట్టి మనకు సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మనుషుల మీద ఆధారపడతాం. అలాగనే రాజులు లేదా అధికారుల మీద మనం ఆధారపడతాం. మనం ఇంత బాగా వాళ్ళని నమ్మి ఆధారపడితే వాళ్ళు మనకు మొండి చేయి చూపించినప్పుడు మనం చాలా కృంగిపోవలసి వస్తుంది. ఇప్పుడు నేను చదివినటువంటి మాటల్లో ఒక పెద్ద ఆయన అంటున్నాడు, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇంతకీ యెహోవా అంటే ఏంటి అసలు? ఎవరైనా యెహోవా అనేది ఒక వ్యక్తి పేరు. ఆయనను ఆశ్రయించడం నరునికి మేలట, మనుషులకు మేలట. ఇంతకీ యెహోవా అంటే ఎవరైనా, ఏమిటి ఈయన కథ? ప్రియులారా, యెహోవా అనేటువంటి ఆ హెబ్రీ పేరుకు చాలా మంచి అర్థాలు వస్తాయి. ఈరోజు ఏ బైబిల్ పట్టుకొని ఈ బైబిల్లోని మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నామో, ఈ బైబిల్ దేవుని పేరు యెహోవా. యెహోవా అనగా స్వయంభవుడు అని అర్థం. స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు. ఆయన ఉనికికి ఎవరో కారణం కాదు. ఆయన ఎవరితోనూ సృష్టించబడలేదు, లేదా ఎవరి వలనో ఆయన పుట్టినోడు కాదు. ఆయన ఎవరి వల్ల సృష్టించబడి ఉంటే సృష్టించినోడు దేవుడవుతాడు కానీ సృష్టించబడినోడు దేవుడు అవడు. ఆయన ఎవరి వలనో పుట్టినోడైతే పుట్టించినోడు దేవుడవుతాడు కానీ పుట్టినోడు దేవుడు అవడు. యెహోవా అనగా స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నటువంటి వాడు. ఆయన ఉనికికి ఆయనమే కారణం. అటువంటి వాడు దేవుడు అనడానికి సరిపోయినవాడు కనుక యెహోవా అనగా స్వయంభవుడు, తన ఉనికికి తానే కారణం. మరో మాట మీతో చెప్పనివ్వండి. యెహోవా అనగా ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే అర్థం ఒక కాలములో ఉన్నాడు కానీ మరో కాలములో ఉండడు అని లేదు. నిత్యుడు అంటే ఎల్లకాలములో ఉండేవాడు అని అర్థం. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండేవాడు.
అందుకే ఆయనను అల్ఫా మరియు ఒమేగా అని కూడా అన్నారు. అల్ఫా మరియు ఒమేగా అంటే ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆయన లేనివాడు కాదు, ఆయన లేని కాలం లేదు కనుక ఆయన నిత్యుడు. ఈ విషయం కూడా కొంచెం మనసులో పడనివ్వండి. ఎవరిని ఆశ్రయించడం మేలు అని అనుకుంటున్నామో ఆయన స్వయంభవుడు, ఆయన నిత్యుడు. మూడో మాట చెప్తాను వినండి. ఆయన పరిశుద్ధుడు, యెహోవనగా పరిశుద్ధుడు. లేవియకాండం అనే పుస్తకంలో 19వ అధ్యాయంలో 2వ వచనములు ఉంటుంది. యెహోవానైన నేను పరిశుద్ధుడను, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిహాసానికి కూడా అబద్ధమాడలేడు. ఆయన సరదా కూడా అసత్యం చెప్పలేడు. ఆయన పరిశుద్ధుడు. ఏ పాపపు వినండి నైజం లేదా లేనివాడు, అలాగని ఏ పాపము కూడా అంటనివాడు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. మనం హైందవ పరిభాషలో అంటాము, దేవుడు అని ఒక మనిషిని అనాలి అంటే అతను అర్షడ్వర్గాలు జయించిన వాడు అయి ఉండాలి. అర్షడ్వర్గాలు జయించడం అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వీటన్నిటినీ జయించిన వాడు దేవుడు అవుతాడు. కామానికో, క్రోధానికో, లోభానికో, మోహానికో, మదానికో, మత్సర్యానికో లొంగిపోయిన వాడు దేవుడు అవ్వడు. వాడు మనలాంటి మనిషి అవుతాడు. ఒక వ్యక్తి కామానికి లొంగిపోతే అది దైవత్వమేమని అనుకుంటాం. ఒక మనిషి క్రోధుడైపోతుంటే ఆ మనిషి దేవుడనేమంటాం. కనుక ఇలాంటి అర్షడ్వర్గాలు ఇవి పాపపు డాగులు. ఈ కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలు అనేవి పాపపు డాగులు. ఈ పాపపు డాగులు లేకుండా అర్షడ్వర్గాలను జయించిన వాడిని దేవుడు అని అంటాము. అతనే పరిశుద్ధుడు. ఏ యెహోవానైతే ఆశ్రయిస్తే మనకు మేలు అని ఇప్పుడు చెబుతున్నాను, ఆ యెహోవా అర్షడ్వర్గాలను లేనిటువంటి వాడు. ఆయన చాలా పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక చాలా ప్రత్యేకమైన వాడు ఆయన. ప్రియులారా, మనకున్న బలహీనత ఏంటో కానీ మనం సత్యాన్ని ఆలోచించి నమ్మడం కంటే అసత్యాన్ని త్వరగా అంగీకరించడానికి ఇష్టపడే తత్వం మానవ తత్వం. అందుకే మా దగ్గర ఒక మాట ఉంటుంది. అదేంటనంటే వినండి, సత్యం ఊరి మీదకి వెళ్దామనుకునేసరికి అసత్యమేమో సత్యం బట్టలు వేసుకొని ఊరంతా తిరిగి వచ్చిందట. మాకు శ్రీకాకుళంలో ఒక కథలాగా చెప్తారు ఇది. ఆ కథ ఏంటనంటే, సత్యం అసత్యం అనే ఇద్దరు పిల్లలు, వీళ్ళు కలవల పిల్లలంట, ఒకేలా ఉంటారు. సరే, వీళ్ళిద్దరూ కూడా చెరువులో స్నానం చేయడానికి వెళ్ళారు. ఇద్దరు బట్టలు వెప్పదీశారు, ఒడ్డున వదిలేశారు బట్టలు. ఇద్దరు ఏమంటే దిగంబరులుగా వారు చెరువులోకి దిగి స్నానం చేస్తున్నారు. సత్యం ఇంకా నీటిలోనే ఉండి స్నానం చేస్తున్నాడు కానీ అసత్యం గాడికి కనిపించిందట. అబద్ధం గాడికి నేను ముందు వెళ్ళిపోతాను నీటిలో నుంచి అని వాడు చెరువులో నుంచి ఒడ్డుకెక్కి అన్నయ్య సత్యం అన్నయ్య బట్టలు వేసేసుకొని ఊర్లోకి వెళ్ళిపోతుంటే ఊరోళ్ళంతా అనుకుంటున్నారట, ఒరే సత్యంగాడు వచ్చాడరా, సత్యంగాడు వచ్చాడరా అంటున్నారట. ఆడు సత్యంగాడు కాదు, వాడు అబద్ధంగాడు. ఎవడి ఊరోళ్ళంతా ఎవడి సత్యమని నమ్ముతున్నారంటే అబద్ధాన్ని సత్యమని నమ్ముతున్నారు. ఇది చిన్న కథలాగా చెప్పే విషయమైనా ఇది ముమ్మాటికి నిజం. సత్యం మన ముందుకొచ్చి మన చెవిలో వినబడుతున్నా సత్యాన్ని ఆలోచించి నమ్మడం కంటే అసత్యాన్ని వెంటనే నమ్మడం మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, అరిషడ్వర్గాలు జయించినటువంటి వాడు పాపము, అలాగనే కల్మషము, అలాగనే డాగు మచ్చ ఏమీ లేనటువంటి ఒక పవిత్రమూర్తి ఉన్నాడు రా బాబు అని చెబితే ఆలోచించి నమ్మడానికి మనకు మనసుండదు. కానీ అబద్ధాన్ని మాత్రం త్వరగా నమ్మేసి అందులోనే దైవత్వం ఉందనుకొని వెళ్ళిపోతుంటాం మనం. మళ్ళీ ఎందుకు అలా నమ్ముతున్నామంటే ఏమోలండి మా తాతల తండ్రి నుంచి అదే నమ్మినారులేండి అనుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం.
నేను ఒక విషయం చెప్తాను వినండి. ఎవరిని ఆశ్రయించడం మేలు అని ఉందో ఆయనేమో స్వయంభవుడు, ఆయనేమో నిత్యుడు, ఆయనేమో పరిశుద్ధుడు. మరొక మాట చెప్తాను వినండి. యెహోవా అంటే మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. ఏమంటే బైబిల్ భాషలో నిబంధన చేసి నిబంధన నిలబెట్టుకునేవాడు అని అంటారు. మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. సంఖ్యాకాండం అనే పుస్తకంలో 23వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి మనలాంటి మనిషి కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చలేకపోవడానికి మనలాంటి నరుడు కాదు. ఆయన దేవుడు, ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన అంటున్నాడు, ఒరే బాబు, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలురా. మీరు రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలురా. మనుషులను నమ్ముకొని మీరు మోసగించబడతారు, మీరు రాజులను నమ్ముకొని మీరు భంగపడతారు. ఎందుకంటే మనుషులైనా రాజులైనా మనలాంటి వాళ్ళే కాబట్టి, వారికి అన్నీ సాధ్యం కాదు కాబట్టి, అన్ని విషయాల్లో మన సమస్యలకు పరిష్కారం ఇవ్వలేరు కాబట్టి వాళ్ళని నమ్ముకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు నమ్ముకోదగినటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన పేరు యెహోవా. ఆయన గురించే నేను ఎంతసేపు చెప్పాను. సరే, ఆయన్ను ఆశ్రయించడం లేదా ఆయన నమ్ముకోవడం, ఆయన విశ్వాసం ఉంచడం మనకి మేలంట. బాబు స్వామి, ఆయన నమ్మితే మేలని అంటున్నావు, ఆయన ఆశ్రయిస్తే మేలని అంటున్నావు. అసలు ఆయన ఆశ్రయిస్తే ఏం మేలు కలుగుతుందో కొంచెం చెప్పరాదా అని మీరంటే, నేను కొన్ని మంచి మాటలు మీకు దేవుని వాక్యం నుంచి చూపించి చెబుతాను. ఆమోసు అనబడిన ఒక గ్రంథంలో ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతాను చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ఇలా రాసింది. ఇశ్రాయేలీలతో దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నాడు. ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతామట. అంటే ఆయన ఆశ్రయించకపోతే ఏమైనట్టు? చచ్చినట్టే అంటున్నాడు. ప్రియులారు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే బతికున్నోళ్ళతోనే మాట్లాడుతున్నాడు. వారు శారీరకంగా బతికే ఉన్నారు కానీ వారు ఆత్మలో వారు చచ్చిపోయారు. దేవుని వాక్యం దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ అపరాధములతోనూ మీరు మీ పాపములతోనూ మీరు చచ్చిన వారు అన్నాడు. ఈ చావు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఉంది. కులమేదైనా, జాతేదైనా, మతమేదైనా, ఊరేదైనా మనం అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వాళ్ళం. బాబు, ఏంటి అపరాధము అంటే అని మీరు అంటారేమో. అపరాధం అంటే ఏంటో చెప్పనా? మనది కాని పరిధిలోనికి మనం అడుగుపెట్టి అది మనదిగా చేసుకోవడం అని అనుకోవడమే పెద్ద అపరాధం. కొన్ని మనవి కావు, కానివి కావాలి అనేటువంటి దురాశలు మనకు ఉంటాయి. ఆ కారణం చేతనే మన పరిధి దాటి అవతల పరిధిలోకి వెళ్ళిపోయి అది మనదిగా చేసుకుందామని ఆశపడుతుంటాం. చూశారు, అప్పుడే మనం అపరాధులం. కనుక మన అపరాధం చేత, అలాగనే పాపం చేత చచ్చిన వాళ్ళ పాపం అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే దొంగతనం, చీట్ల పేకాట, త్రాగుడు, వ్యభిచారం, ప్రియులారా, ఇవే పెద్ద పాపాలు అనుకుంటారు. వినండి ప్రియులారా, అసలు పాపం ఏంటో చెప్తాను వినండి. అవన్నీ పాపం యొక్క కాయలు పళ్ళంతే. దొంగతనమో, వ్యభిచారమో, చీట్ల పేకాట, త్రాగుడో, లేకపోతే మరొక వ్యసనమో, ఈ వ్యసనమో, ఆ వ్యసనమో, ఇవన్నీ పాపమ కాయలు పళ్ళు లాంటివి. కానీ అసలైన పాపం ఏంటనంటే నేను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోకపోవడం, ఆ సృజించిన సృష్టికర్తకు ఎవరిని నమ్ముకోకపోవడం, ఆ సృజించిన నీ సృష్టికర్తకు నువ్వు కృతజ్ఞత కలిగి బతకపోవడమే అసలైన పాపం. నేను పుట్టించినోడు నువ్వు ఎరగలేదు, నువ్వు పుట్టించినోడు నువ్వు నమ్మలేదు, అసలు నేను పుట్టించినోడికి వందనం చెప్పలేదు, నువ్వు కృతజ్ఞతలు చెప్పలేదు. అది అసలు పాపం. ఆ అసలు పాపం పెట్టుకుంటే మిగిలిన పాపాలన్నీ పుట్టుకొస్తాయి వీళ్ళ జీవితంలో. మన మనుషులు దేవుణ్ణి ఎరిగిన వారమే అంటారా? ఒకవారు దేవుడు ఇలాగన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేశాను. ఎద్దుకు తన కామందులు తెలుసు, గాడిదకు తన సొంతమాని దొడ్డు తెలుసు, నా ప్రజలకు తెలివి లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ అన్నాడు.
ఇవ్వండి ఇటువైపు ఆర్ఆర్పేటలో ఉన్న వాళ్ళు కొంచెం శ్రీకాకుళం జిల్లా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీకు బాగా తెలుస్తుంది ఈ విషయం. రైతేమో వినండి, ఎద్దులతో పనులు చేయించుకొని ఇంటికి మధ్యాహ్న భోజనంకి వచ్చే లోపుగా ఆ ఎద్దులనేమో చెరువులోనికి రేవులోనికి దించి దానికి గడ్డి పట్టుకొని బాగా తోమి బురద అన్నీ పోయేలాగా దాన్ని శుభ్రం చేసి వాటికి స్నానం చేయించినాడు. ఎద్దుల స్నానం అయిపోయింది. ఇప్పుడు ఈయన స్నానం చేసుకొని బట్ట కట్టుకొని ఇంటికి రావాలి. కానీ ఎద్దులు అలాగే ఎక్కిపోయాయి రేవులోంచి బయటికి. ఎద్దులు అలా బయటకు వచ్చినా మన ఎద్దులు పొరిగింటోళ్ళ సాల్లోకి పోతాయా, ఎదురింటోళ్ళ సాల్లోనికి పోతాయా, పక్కింటోళ్ళ సాల్లోకి పోతాయంటే లేదు, మన సాల్లోనికే పోతాయి. ఎద్దుకు తన కామందిల్లు తెలుసు. ఎవరైతే తను కొనుక్కున్నారో, ఎవరైతే తనకు గడ్డి వేసి, ఎవరైతే తనకు కుడితి పెట్టి, ఎవరైతే తనను వాడుకుంటున్నారో ఆ కామందు ఇల్లు తెలుసు. తిన్నగా కామందుంటికే వచ్చింది. దేవుడు ఏమైనా బాధపడుతున్నాడంటే ఎద్దులకు తన కామందులు తెలుసు, కానీ మనుషులకు తమ పుట్టించిన దేవుడెవరో తెలియదు. దేవుని ఎరగకపోవడమే అన్ని పాపాలకు మూల పాపం. ఇది మీరు గమనించాలి. ఎరగలేదు కాబట్టి ఇక విశ్వాసం ఉంచడం ఏమొచ్చుద్ది? అమ్మ వింటున్నారా? ఎరగలేదు కాబట్టి నమ్మడం రాలేదు కనుక ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వచ్చిందంటే రాలేదు. నీకు తెలియకుండానే నీ దేవుడు నీ కొరకు బోల్డ్ అని పనులు చేశాడమ్మా, కానీ నువ్వు ఆలోచించవు కాబట్టి ఆయనకు వందనము చెప్పవు, నువ్వు కృతజ్ఞతలు కూడా చెప్పవు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ అమ్మ పొట్టలో నీవు ఉన్నావు, నువ్వు పుట్టగానే ఏడుస్తావు, నీకు పాలు కావాలి. నువ్వు పొట్టలో ఉన్నప్పుడు ఓ దేవుడా, నేను పుట్టగానే నాకు ఆకలిస్తుంది, మా అమ్మ రొమ్ములో కొంచెం పాలు తయారు చేసి నా కొరకు ఉంచవా, నేను పాలు తాగి బ్రతుకుతానని నువ్వు పొట్టలో ఉన్నప్పుడు దేవుడిని నేను అడిగావా? మీ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు దేవుడికి ఏమైనా అమ్మ రొమ్ములో పాలను సిద్ధం చేయనా ఆయన అని అడిగితే మీ అమ్మ రొమ్ములో పాలు తయారైనాయా? నువ్వు అడగలేదు. కానీ వింటున్నారా, నువ్వు ఆకలిగా ఏడుస్తావని నువ్వు అడగక మునిపే మీ అమ్మ రొమ్ములో పాలు సిద్ధం చేసి పుట్టగానే అమ్మ నీకు రొమ్మందించగా ఆ పాలు తాగి మంచి పౌష్టిక భోజనం అలాంటి పాలు తాగి ఆరోగ్యంతో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మనం అడగలేదు, అయినా ఆయన చేశాడు. మన పుట్టగానే వింటున్నారా, మంచి గాలి ఉంటే అది పీల్చుకొని మనం బతుకుతాం. కానీ మనం అడిగామా, నేను పుట్టగానే మంచి గాలి, ఆక్సిజన్ ఉన్న గాలి నాకు ఇవ్వు అని అడిగామా? మీరు కోవిడ్ వచ్చినప్పుడు ఈ గాలి కొనుక్కోవడానికి ఎన్ని తిప్పలబడ్డారో మీకు గుర్తొచ్చిందా? ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవాలంటే ₹1000 ఖర్చు పెట్టారు. ఆ మంచి గాలి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులు బాగు చేయాలని ఓరి బాబో ఏమి తిప్పలపడ్డారో చెప్పలేము. కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు. మీరు శ్రీకాకుళంలోగా మీకు ఆ విషయం చెప్తాను. శ్రీకాకుళంలో పెద్ద ధనవంతులు ఎవర్రా బాబు అంటే వినండి, వరంగారే కదా. కోమట అయిన అందవరపు వరంగారే కదా శ్రీకాకుళం జిల్లాలో అందరికంటే ధనవంతుడు. వరం రెసిడెన్స్ ఎవరిది? వరంగారిదే. హీరో హోండా షోరూమ్ ఎవరిది? వరంగారిదే. తర్వాత ఆ డెంటల్ కాలేజ్ దగ్గర నుంచి శ్రీకాకుళం హైవే రోడ్లో కిందకి ప్రియులార వినండి, రాగోలు దాటే వరకు భూములన్నీ ఎవరెవరా? వరంగారివే. అతను ధనవంతుడు ఎవడో లేడని అనుకున్నాం, నిజమే ఆ మాట. చాలా ధనవంతుడు. అని కరోనా వచ్చింది. కరోనా వస్తే మంచి గాలి పీల్చి ఊపిరితిత్తులు బాగు చేసుకుని బతుకుదామని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వైజాగ్లో బాగవ్వడం లేదని హైదరాబాద్ తీసుకెళ్దామని ఒక జర్నలిస్ట్ నాతో చెప్తున్నాడు. అన్న మీకు విషయం తెలుసా, వరంగారు అపోలోలో ఉంటే వరంగారునేమో హైదరాబాద్ తీసుకెళ్ళి బతికించుకుందామని చెప్పి సిలిండర్లు పెట్టి హైదరాబాద్ తీసుకెళ్దామని హెలికాప్టర్ బుక్ చేసుకున్నారంటే బేగంపేటలో. హైదరాబాద్ బేగంపేటలో హెలికాప్టర్ బుక్ చేసుకుంటే అక్కడ హెలికాప్టర్ లేచింది విశాఖపట్నం వచ్చి ఆయన తీసుకెళ్ళడానికి. ఈయన ప్రాణం ఎక్కడ లేచి వెళ్ళిపోయింది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలనుకున్నాడు. మంచి ఊపిరి పీల్చుకొని బ్రతుకుదాము, ఈ కరోనా జబ్బు నుంచి బయటపడదామని ఆయన బ్రతకాలేదు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట వాళ్ళ పిల్లలు. అమ్మ వింటున్నారా? ఈ విషయం మీకు ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు అడగకుండానే పాలన సిద్ధం చేసి, నేను అడగకుండానే మంచి గాలిని సిద్ధం చేసి, మీరు అందరము చాలా విషయాలు దేవుణ్ణి అడగలేదండి, కానీ దేవుడు చాలా మనకు చేశాడండి. ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెప్పడం వచ్చిందా? ఎరగను లేదు, నమ్మను లేదు, కృతజ్ఞతలు చెప్పను లేదు.
దేవుడు అంటాడు, ఏమంటాడో తెలుసా, వారు దేవుడు ఒకడు ఉన్నాడని ఎరిగారు కానీ ఆ దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా తమ వాదముల యందు వ్యర్థులైపోయారు ఈ మనుషులు అన్నాడు దేవుడు. తమ వాదముల యందు వ్యర్థులుగా మారిపోయారు ఈ మనుషులు అన్నాడు. ఈ రోజున కులం ఏదైనా, జాతి ఏదైనా, ఊరేదైనా, ప్రాంతం ఏదైనా మనం ఆయన ఆశ్రయించకే వింటున్నామా, మనం చచ్చిపోయినామండి. అపరాధాల చేత, పాపాల చేత చచ్చి ఉంటే మీద ఒక చావు. ఇంకో చావు వాసన వినిపిస్తాను వినండి. బైబిల్లోని 85వ కీర్తన ఒకటి ఉంటుంది. అక్కడ 6వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఒక ఆయన ఇలా దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికించవా? మేము బతుకున్నట్టున్నాం కానీ మేము ఆత్మలో చచ్చిపోయినాం, శారీరకంగా బతుకున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, పడుకుంటున్నాం, సుఖిస్తున్నాం, కానీ ఏమైనా ఆత్మలో మేము చచ్చిపోయినాం. నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా అని అడుగుతున్నాడు. ఈ రోజున మనుషులు కూడా దేవునిలో ఆనందించారండి. అంతెందుకు, మన ఆర్ఆర్పేటలోని పొరపాటున ఈ వీధిలో రికార్డ్ డాన్స్ పడుతున్నామని చెప్పినామనుకోండి, వీధి నిండిపోదమ్మా. మొత్తం అంతా వీధి నిండిపోదు జనాలతో. అరే అది బూతుపాటలు, ఆ బూతుపాటలు డాన్సులు వేస్తారు, అవి చూడడం వల్ల మనసు అపిత్రమైపోతుంది, జీవితం పాడైపోతుంది అని అనుకోకుండా వినండి ప్రియులారా, గుంపులు గుంపులుగా వచ్చి నవ్వుకుంటా సరదాగా వచ్చేస్తాం మనం. ఎందుకో తెలుసా, అందులో మనకు ఆనందం ఉంది. ఒక రికార్డ్ డ్యాన్స్లో, ఒక బూత్ పాటలో, ఒక బూత్ డ్యాన్స్లో మనకు ఆనందం ఉంది. కానీ నేను పుట్టించిన దేవుని యందు, దేవా నువ్వు నన్ను పుట్టించావు, నాకు కావలసినవని సమకూర్చావు, నన్ను కాపాడుతున్నావని ఆయనను ఆనందించిన వరాల. అది ఎరిగిన పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా, నీ ప్రజలమైన మేము నీ యందు ఆనందించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? మేము చచ్చినట్టున్నాం. వినండి వినండి జాగ్రత్తగా. అపరాధాలతో, పాపాలతో వచ్చింది ఒక చావు, దేవునిలో ఆనందించక వచ్చింది మరో చావు. మన దగ్గర మరొక చావు ఉంటుంది. మరో దగ్గర బైబిల్ ఏమి రాసి ఉంటుందంటే, దేవుడు రాయించినాడంటే, సుఖభోగముల యందు బ్రతుకున్నది బ్రతికుండియు చచ్చిందే అన్నాడు. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికుండియు చచ్చిందే అన్నాడు. మనం ఎంత సుఖమరిగిపోయామో చెప్పలేము. ఈ సుఖమరిగిన మనుషుల గురించి ఏమన్నా దేవుడు అంటాడు, సుఖాసక్తితో బ్రతికినటువంటి వారు బతికుండి చచ్చినట్టే అన్నాడు. మనం ఎంత సుఖపడ్డామని చెప్పమంటారా? ఎంత సుఖమరిగామో చెప్పనా? పాత రోజుల్లో ఏమన్నా ఒక్క పెడుతుంటే వినండి చాలా జాగ్రత్తగా, తాటాకుతో ఇసనకర్ర చేసుకున్నాం. ఈ సుఖం చాలకపోతే తర్వాత ఏం చేసామో తెలుసా, ఏమిటి కర్రతో ఫ్యాన్ తయారు చేసుకున్నారట. నేను చూశాను కర్ర ఫ్యాన్. విజయనగరంలో కంటోన్మెంట్లో ఒక దొరగారింట్లో కర్ర ఫ్యాన్ ఉంది. దాని తాడు కట్టిన అవతల నౌకరీ ఉంటే వాడు ఎలా తాడు లాగుతుంటాడట, ఈ కర్ర ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందట. మనోడేమో సుఖంగా మంచం మీద బొజ్జుంటాడట. వింటున్నారా లేదా? తాటాకు ఫ్యాన్ తాటాకు విసనగర పోయింది, దాని సుఖం చాలా. కర్ర ఫ్యాన్ వచ్చింది, కర్ర ఫ్యాన్ సుఖము చాలా. అప్పుడు ఎలక్ట్రికల్ ఫ్యాన్ వచ్చింది. మనందరి ఇళ్లలో పెట్టుకున్నాగా. అసలు ఫ్యాన్ తిరగకపోతే నిద్ర పట్టడం లేదమ్మా. ఇది పుట్టగానే ఫ్యాన్ కింద పుట్టినట్టు. కొంతమంది పుట్టగానే ఇది ఫ్యాన్ కింద అమ్మ బొడ్డు తెంచుకొని నేల మీద పడినట్టు, ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదమ్మా అనే తరంగా అయిపోయాం మనం. మొత్తానికి ఎలక్ట్రికల్ ఫ్యాన్ వచ్చింది, ఆ సుఖము చాలా. తర్వాత ఏం పెట్టుకున్నారో తెలిసిన, డొక్కేసీలు పెట్టుకున్నారు కిటికీకి. ఏమేసి? డొక్కేసి. ఈ డొక్కులోంచి, ఏసీలోంచి వచ్చిన చల్లదనంతో చక్కగా బొజ్జోవడం అలవాటు అయిపోయింది. ఈ డొక్కేసి సుఖం చాలా. తర్వాత స్ప్లిట్ వేసి గోడకి పెట్టుకున్న పెద్దది పెట్టుకొని అందులోంచి చల్లదనం తీస్తుంటే సుఖమరిగినాం అన్నమాట. ఇప్పుడు ఆ స్ప్లిట్ వేసి మాకు వద్దండి, సుఖం చాలడం లేదని చివరికి ఏమైపోయిందో తెలుసా అండి, సెంట్రల్ ఏసీ పెట్టుకొని సుఖమరగడం నేర్చుకున్నారు మనుషులు. ఇలా చాలా విషయాల గురించి చెప్పచ్చు. ఆ రోజుల్లో వినండి, మనం ఎక్కడికైనా పోవాలని నడిచిపోయే వాళ్ళం, లేకపోతే వినండి సైకిల్ మీద పోయేవాళ్ళం. సైకిల్ తొక్కన నడిచేళ్ళినా ఒంటికి ఆరోగ్యం ఉండేది. కానీ ఈ రోజుల్లో ఇంట్లోంచి గడప బయట పెట్టగానే ఆటో ఎక్కురా బాబా ఆటో. ఏమంటే ఆటోకి నడిచే అలవాటు లేదు. చూసారు అట్లయిపోయినాం మనం. నడిచే అలవాటు లేదు, ఒంటికి ఆరోగ్యం లేదు, సుఖమరిగిపోయినాం. అందుకే సుఖభోగమని యందు ప్రవర్తించినది బ్రతికుండియు చచ్చినదే అని అన్నాడు.
అంటే నేను ఇప్పుడు 3 చావులు చూపించాను. అపరాధాలతో పాపాలతో వచ్చింది ఒక చావు, దేవుని యందు ఆనందించక వచ్చింది మరో చావు, సుఖభోగముల యందు ప్రవర్తించి తెచ్చుకున్నది మరొక చావు. ఇలాంటి చావు వాతావరణంలో మానవ జాతి బ్రతుకుతూ ఉండగా దేవుడు అంటాడు, మీరు దేవునిని ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఎలా బ్రతుకుతారు అంటే, మన పాపము అపరాధమును బట్టి, దేవుని యందు ఆనందించకపోవడాన్ని బట్టి, సుఖమరిగిపోయి బ్రతికిన దాన్ని బట్టి మనం దేవునికి దూరంగా ఉంటే, చివరికి మన తప్పిదాలు పాపాలతో తనమునకలైపోతుంటే, ఈ పాపం వల్ల వచ్చిన శిక్ష మరణం అది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే, అందులోంచి విడిపించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి, మిత్రులారా వినండి చెబుతాను, ఆయన మానవ జాతికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన జీవప్రదాత. అందుకే ఆయన ఒక మాట ఇలా రాసి ఉంది, యోహాను సువార్త 5:24 అంటాడు, యేసయ్య అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు అన్నాడు. నీ బ్రతుకులో జీవం రావాలి, మనం బ్రతకాలి అని అంటే ఆయన మాట వినాలి. ఆ పాప శాపము కొరకు వచ్చే శిక్ష అంతా ఆయన భరించి చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వాడు ఆయన జీవప్రదాత. అక్క చెల్లి తమ్ముడు అన్న సమీపానికి వచ్చిన వాళ్ళు, దూరం నుంచి వింటున్న వాళ్ళు అందరూ శ్రద్ధగా వినండి చెప్తాను. అందుకనే దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆశ్రయిస్తే ఏం మేలంటే ముందు చదివాను, యెహోవాను ఆశ్రయించుట వలన మీరు బ్రతుకుదురు అన్నాడు. చావులో మిగిలిపోయిన మనకు బ్రతుకొచ్చింది. అపరాధాలతో పాపాలతో చచ్చింది చావు, సుఖమరిగింది తెచ్చుకున్నది చావు, దేవుని ఆనందించగా తెచ్చుకున్నది మరొక చావు. ఈ చావులోంచి నీకు జీవం దొరుకుతుంది. ఆయన ఆశ్రయించండి రా బాబు అంటే, ఆయన ఎరగండి, ఆయన నమ్మండి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి, మీరు బ్రతుకుతారు అంటే వినండి. ఆయన గురించి ఎరగడానికే మనకు టైం లేదు, ఆయన గురించి ఆలోచించడానికే మనం టైం పెట్టనోళం అయిపోయాం. సరే, నేను అన్నీ చెప్పడానికి ఇష్టపడడం లేదు, కానీ వినండి. మొదటి మాట, ఆయన ఆశ్రయిస్తే ఏమి మేలు అంటే, ఆయన ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు అన్నాడు. బ్రతుకుతారు అంటే అర్థం దేవుని జీవంతో భూమి మీద బ్రతుకుతారు. ఒకవేళ శరీరానికి చావు వస్తే ఈ మొన్నేని శరీరం మట్టిలోకి వెళ్ళిపోయినా నీ ఆత్మ దేవుని యొద్దకు చేరుకుంటుంది. అది మనుషులు గమ్యమై ఉండాలి. దేవుడు ప్రేమించి మనుషుల గమ్యం పరలోకం చేస్తే, మనుషులమేమో పాపాన్ని ప్రేమించి మన గమ్యాన్ని నరకాన్ని చేసుకుంటున్నాం. దేవుడు మనుషులను ప్రేమించి మానవ గమ్యం పరలోకం చేస్తే, మనుషులేమో పాపాన్ని ప్రేమించి మన గమ్యం నరకం చేసుకుంటున్నాం. ఇందాక అదే కదా పాడారు, నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి ఆలోచించవా? ఏదో రోజు చచ్చుడైతే ఖాయంగా, ఒకవేళ నీకు బాగా డబ్బు ఉంటే చావక మిగిలిపోతావా? లేదా నీ కులం గొప్పదైతే చావక మిగిలిపోతావా? నువ్వు బాగా చదువు సంధ్యలుంటే నువ్వు చావక మిగిలిపోతావా? నీకు పెద్ద అందచందాలున్నా చావక మిగిలిపోతావా? నీకు బంధుబలగం ఎక్కువ ఉన్నా చావక మిగిలిపోతావా? నీకెన్నున్నా నువ్వు చావటం ఖాయం. నువ్వు చనిపోయిన తర్వాత నీ మొన్నైన శరీరం అది మట్టిలో కలిసిపోతుంది, కానీ లోపల ఉందే ఈ దీపం, లోపల ఉందే ఆత్మ, దీని గమ్యం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది ఇది? కనుక వినండి, ఈ రాత్రి ఈ కూడిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే, నీవు బ్రతకాలి, ఆయన జీవం కలిగి భూమి మీద బతకాలి. చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోక రాజ్యానికి వచ్చి అది యుగయుగాలు దేవునితో జీవించాలి. ఆ గమ్యాన్ని పెట్టుకోండి అని చెప్పడానికే వినండి, ఈ రాత్రి ఈ మంచి మాటలు నీ చెవిలో పడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, మనుషులు నమ్ముకున్నట కంటే దేవుని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. ఏమి మేలు అంటే మనం బ్రతుకుతాము, మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. బైబిల్లో మరో దగ్గర మరొక గొప్ప ప్రయోజనం రాసింది. మీ కొరకే చదువుతున్న దినవృత్తాంతాలు అనే ఒక గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. మీ కొరకే చదువుతాను చూడండి, చాలా మంచి మాట. ఇలా రాసింది 7వ వచనంలో వినండి. మన దేవుడైన యెహోవాను
14:7 మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. భూమి మీద ఏ వ్యక్తికైనా, భూమి మీద ఏ కుటుంబానికైనా, భూమి మీద ఏ సమాజానికైనా నెమ్మది కావాలి. వినండి ప్రియులారా, మనకు నెమ్మది కావాలి. చాలామంది వ్యక్తిగత జీవితంలో నెమ్మది కరువైపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా ప్రియులారా, తాను కట్టుకున్న భార్య ఎక్కడో తనకి విభేదిస్తుంది. ఆ కారణం చేత ఏమండి ఇతగాడు నెమ్మది కోల్పోతుంటాడు. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వారు కడుపున పుట్టిన పిల్లలు వారు చెప్పిన మాట వినడం లేదు, తిరగబడిపోతున్నారు, ఎవరు సరిగా చదువుకోవడం లేదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు కలుగుతుందో లేదో తెలియటం లేదు. ఆ కారణం చేత పిల్లల్ని బట్టి కొంతమందికి నెమ్మది ఉండదు, భార్యాభర్తలను బట్టి ఒకరిని బట్టి ఒకరికి నెమ్మది ఉండదు, వారి కన్న పిల్లల్ని బట్టి కొంతమందికి నెమ్మది ఉండదు. అలాగనే కష్టపడతారండి, ఎంత కష్టపడతారో, ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు, కష్టపడతారు, ఏదో కొంచెం పైసలు కూర్చుకుంటారు. కానీ ఆ పైసలు ఏమైపోతున్నాయి అని అంటే చిరిగిపోయి సంచిలో పడినట్టు అయిపోతున్నాయి. ఏమైపోతున్నాయిరా ఇవన్నీ, కారిపోతున్నాయి అంటే అంటున్నాం. దేవుడు అంటాడు, నీ కష్టార్జితం నిలవక అది చిరిగిపోయిన సంచిలో వేసినట్లు అయిపోతుంది. ఎందుకో తెలుసా, దానికి కారణం నీ పాపమే అన్నాడు. వినండి, పాపము దాని పనులు అలవాటైపోయిన వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నా కానీ అంతా వినండి ప్రియులారా, చిరిగిపోయిన సంచిలో వేసినట్లు అయిపోతున్నాయి. తిరిగి మళ్ళీ ఇవ్వండి పక్కింటికి పోయి అప్పుడుకోవడమే, నెల అయ్యేసరికి అప్పులే. ఇక అప్పు తీర్చు, అప్పు మళ్ళీ వాడుకో, ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పు, అప్పు తీర్చడానికి ఆ అప్పు, మొత్తానికి వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ గడి. ఇక శ్రీకాకుళంలో చెక్క మొక్క అమ్ముకొని ఇక్కడ వడ్డీలకి డబ్బులు కట్టి పిల్లలకి భవిష్యత్తు లేక, ఇల్లులో సఖ్యత లేక, పిల్లలకేమో సరిగా పెరక్క నెమ్మది ఎక్కడుందండి? నేను అప్పుడప్పుడు మన వాళ్ళు అన్నా మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం అంటుంటారు. ఎందుకు వెళ్తున్నాం అంటాను, ఏదో కొంచెం డబ్బులు సంపాదిద్దామని వెళ్దాం అనుకుంటున్నామన్నా. మరి వెళ్ళండి, కానీ అసలు మీరు సరిగానే ఉంటారు అక్కడికి వెళ్ళాక లేనిపోని వ్యసనాలు. ఎవడ కష్టపడి పనిచేస్తారు విజయవాడ వచ్చి, లేనిపోని వ్యసనాలు తెచ్చుకొని సంపాదించే డబ్బులను తగలేసుకొని మళ్ళీ ఊర్లోకి రావడం, అప్పులు ఆడడం, మళ్ళీ ఇల్లు చెక్కో మొక్కో చిన్న భూమో అమ్మేసుకోవడం, మళ్ళీ ఇక్కడ విజయవాడ చప్పులు తీర్చడం. మీకు నెమ్మది ఎక్కడుందిరా బాబు? ఇక్కడేదో ఉండండి. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగండి అంటే వీళ్ళు పాలే కావాలంటే నిలబడి నీళ్ళు తాగండిరా బాబు అంటే నీళ్ళు తాగారంటే, పరిగెత్తి పాలే తాగుతారంట. అప్పులు తెప్పలు చివరికి వాళ్ళ జీవితం అంతా తలక తిరగలు కొట్టుకున్నట్టు ఉండదు. వీళ్ళు బతుకు తలక తిరగలు కొట్టుకోవడం అంటే తెలిసే నెమ్మది ఉండదు. నేను ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మనము దేవునిని ఆశ్రయించితిమి, ఆయన ఆశ్రయించిన కారణం చేత మనకు నెమ్మది కలిగింది కదా అన్నారు. చూడండి, వాళ్ళకి నెమ్మది ఎప్పుడైతే కలిగిందో వాళ్ళు ఏం చేసుకున్నారో చదువుతాను. ఇలా రాసి ఉంది, అదే 14వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది. మనము ఆయన్ను ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మన నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములు కట్టించి వాటి ప్రాకారములు, గోపురాలు, గుమ్మాలు, ద్వారబంధాలు అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి పొందిరి అని రాసి ఉంది. దేవుడు ఎప్పుడైతే నెమ్మది కలిగించాడో, బయట నుంచి యుద్ధాలు రావటం లేదో, వాళ్ళ దేశ ప్రాకారాలు కట్టుకున్నారట, వారి లోపల ఉండడానికి ఆమె ఇల్లు కట్టుకున్నారట, భలే నెమ్మదిగా జీవించారట. ఈ రాత్రి వేళ ఆర్ఆర్పేటలో ఉన్న నీవు ఎవరవో నాకు తెలియదు, కానీ నీకు నెమ్మది లేదు. నీ ఇంట్లో నీ భర్తను బట్టో, నీ భార్యను బట్టో, నీ పిల్లలను బట్టో, నీ సంపాదన బట్టో, నీ అప్పులను బట్టో, నీ తిప్పల బట్టో నీకు నెమ్మది లేదు. నెమ్మది లేని నీ జీవితానికి దేవుని ఆశ్రయించరాదా? ఆ దేవుడు నీ జీవితాన్ని చక్కబరిస్తే నీకు నెమ్మది వస్తుంది కదా అని ఈ రాత్రి ఈ సువార్త మాటలు నీ వరకు వస్తున్నాయి కనుక వినండి. మనుషులను నమ్మడం కంటే దేవుని నమ్ముకోవడం మనకు మేలు. రాజులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. మొదటి మేలు మనం బ్రతుకుతాము, రెండో మేలు మనకు నెమ్మది వస్తుంది. 2 విషయాలు మీతో చెప్పాను. ఇప్పుడు 3వ సంగతి చెప్తాను, వినండి. ఆయన ఆశ్రయిస్తే ఎట్లుంటుంది అని అంటే నేను మీకు వివరిస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం అనే పుస్తకం ఉంది. అందులో 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. మీ కొరకే చదువుతాను చూడండి. 17:7 ఇట్లుంది, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. దాని కాపు మానదట. ఈ మాటలు ఏమి చెప్తున్నాయో తెలుసా? ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో, వినండి, ప్రతికూలమైన పరిస్థితులకు, వినండి ప్రియులారా, వారి బీతెల్లరండి. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా వీరేమి బీతెల్లరు. చూడండి వారు ఎలా ఉంటారట అంటే, నీటి కాలువల వారను నాటబడిన చెట్టులా ఉంటారట ఆయన ఆశ్రయించిన వాళ్ళు. నీటి కాలువల వారం నాటబడిన చెట్టు దాని వేలు లోపలగా తన్నుతుందట. సరే, వర్షాకాలం ఇవాళ వర్షాలు పడలేదు, ఎండ తీవ్రంగా ఉన్నా కానీ ఈ చెట్టు అంట ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి కదా, వర్షము పడడం లేదు, ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, కానీ నీటి కాలువల వారన నాటబడింది కాబట్టి ఈ చెట్టు అది చింతనుందట, దాని కాపు మానదట. వర్షం లేకపోయినా చింత లేదు, ఎండ ఎక్కువైనా చింత లేదు. ఏ కాలమున కాయవలసిన కాయలు ఆ కాలానికి కాసి మరీ చూపిస్తుంది. ప్రతికూలమైన పరిస్థితులు బీతిల్లరు. దేవుని ఆశ్రయించిన వారు ప్రతికూలమైన పరిస్థితులకు బీతిల్లరు. ఏదొచ్చినా పర్వాలేదు, రాని ఎదుర్కొంటాం మేము, ఏదొచ్చినా కానీ రాని, మాకేం భయం లేదు. వినండి ప్రియమైన స్నేహితులారా, నిబ్బరంగా బతుకుతారండి వాళ్ళు, బీతిల్లరండి వాళ్ళు. అందుకే కిందకి మాట రాశాడు. ఈ మాట కూడా చదువుతాను చూడండి. అదే 17వ అధ్యాయంలో 17వ వచనం ఇలాగుంది: ఆపత్కాలమందు దేవుడే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ఆయన ఆశ్రయించిన వారికి అధైర్యం రాదట, ధైర్యంగా బ్రతుకుతారట. ఈ రోజున ఒక చిన్న ప్రతికూలమైన పరిస్థితి వస్తే బెగిలిపోతున్నాం. ఏమంటే చిన్న ప్రతికూలమైన సంఘటనలు మన కుటుంబాల్లో బంధువుల మధ్య జరిగితే అది నీ చెవిన పడగానే నీ గుండె నీరైపోతా ఉంది. ఎందుకో తెలుసా? భయపడ్డం నీకు అలవాటు అయిపోయింది, బీతెల్లడం నీకు అలవాటు అయిపోయింది. ఈ భయము, ఆందోళన, కలవరము, చింత, విచారాలు ఎందుకు వచ్చిపోతున్నాయనంటే నీ సృష్టికర్తను నువ్వు విశ్వసించలేదు, నీ సృష్టికర్త మీద నీవు ఆయన ఆశ్రయించలేదు. అది దేవుని వాక్యం చెబుతున్నమాట. అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం నీ వరకు వస్తుంది. మనుషులను నువ్వు నమ్ముకోవద్దు, రాజులను నువ్వు నమ్ముకోవద్దు, నీ సృజించిన వాడిని నువ్వు ఆశ్రయించు. ఆశ్రయించావా బ్రతుకు జీవం కలుగుతుంది, ఆశ్రయించావా నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు ఆయన ఆశ్రయించావా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా బతుకుతావు. ఇంకో విషయం చెప్తాను వినండి, ఇంకో విషయం చెప్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం అనే ఆ పుస్తకంలోనే ఒక ఆయనంట మీ దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నాడట. నేర్చుకున్న కారణం చేత ఏమైందో మీకు ఒక చదివి వినిపించి 2 మాటలు వివరించి ముగింపుగా తెస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం మీ కొరకే చదువుతాను చూడండి. 5వ వచనం ఇలా రాసి ఉంది: దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా ఆయన దినాలలో అతడు, అంటే రాజు, అతని పేరు ఉజ్జియా, ఆ దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లు చేశాను అని రాసి ఉంది. దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడట. ఇశ్రాయేలులకు అంటే యూదులకు రాజుగా ఉన్నాడు ఉజ్జియా అనే ఆయన. దేవుని ఆశ్రయించిన కారణం చేత దేవుడు ఏం ఆలోచనించాడో తెలుసా? ఏ రాజా, వ్యవసాయం మీద దృష్టి పెట్టి కొంచెం దేశం వర్ధిల్లుతుంది అని అంటే వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు. ఆ పర్వతాల మీద భూములు బాగు చేయించాడు, బావులు తవ్వించాడు, ప్రజలకి వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఇచ్చాడు, ద్రాక్ష తోటలు నాటింపజేసినాడు. మొత్తానికి అందరూ వ్యవసాయం మీద పడ్డారు. ప్రజలందరూ వ్యవసాయం మీద ఎప్పుడైతే పడ్డారో దేశం అంతకంతకు వర్ధిల్లిపోతా ఉంది. ఎక్కడైనా ఈ మాట నిజం. ఏ దేశమైతే వినండి వ్యవసాయం మీద దృష్టి పెట్టి ఏమైనా నేల పంట తీసుకొని వచ్చి పోషణ కొరకు తిప్పలు పడకుండా జాగ్రత్తలు పడతారో ఆ దేశం వర్ధిల్లుతూనే ఉంటుంది. అమ్మ వింటున్నారా? నేను కొంచెం ఎడారి దేశాలకు వెళ్తుంటాను. ఆ ఎడారిలో పండించుకోవడానికి ఏముంటుందండి? ఇసుక తప్ప.
అక్కడ ఏం పండించుకుంటారు? వాళ్ళు తవ్వుకుంటే లోపల ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ తవ్వుకొని డబ్బులు సంపాదించుకుంటారు కదా. మరి వీళ్ళకి వ్యవసాయం ఉండదు కదా అని అనుకుంటే, నాకు ఒక 4 సంవత్సరాల కిందటి నుంచి చూస్తున్నాను, వారు ఎడారి పట్టణాలు వదిలేసి ఆ ఎడారిలో చివరి ప్రాంతాల్లో వెళ్ళిపోతే ఎక్కడెక్కడి నుంచో మట్టి తెప్పించేసుకొని భలే వ్యవసాయం చేసేస్తున్నారండి. మీరు బాగా డబ్బులున్న దేశాలు కదా, మళ్ళీ మీరు ఎందుకు వ్యవసాయం చేస్తున్నారు అని ఒకవేళ అడిగామనుకోండి, వాళ్ళ జవాబు ఏంటో చెప్పన, ఎక్కడైతే వ్యవసాయం జరుగుతాదో అక్కడ ఆ దేశం వర్ధిల్లుతుంది. ఇప్పుడు ఈ రాజు కాలంలో ఆ దేశం వర్ధిల్లడానికి గల కారణం ఏంటి అని అంటే, వినండి ప్రియమే అమ్మ చెల్లి, వినండి. ఈ దేశం వర్ధిల్లడానికి గల కారణం ఏంటనంటే, రాజుగారు దేవుని ఆశ్రయించగా దేవుడు ఆయనకు సరైన ఆలోచనలు ఇవ్వక వారి వ్యవసాయం మీద మనసు పెట్టిన కారణం చేత, మిత్రులారా వినండి, దేశమే వర్ధిల్లిపోయింది. ఇప్పుడు ఒక మాట మీతో చెప్తాను. నీ కుటుంబంలో పరిస్థితుల అన్నిటిలో వర్ధిల్లాలని నీకుంది, చేస్తున్న పరిపాట్లలో వర్ధిల్లాలని ఆశ ఉంది. పర్వాలేదు, ఆశ ఉండడం తప్పేం కాదు. అలాగనే పిల్లలు ఏవండి చదువుకుంటున్నారు, చదువుల్లో వర్ధిల్లాలని నీకుంది. అలాగనే వేద చిన్న వ్యాపారం చేస్తున్నావు, నీ వ్యాపారంలో వర్ధిల్లాలని ఉంది. ఏమండి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి, అంతకంతకు 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 నేను, నా కుటుంబం, నా పిల్ల, నా జల్ల అందరూ వర్ధిల్లిపోవాలి అని ఆశ ఉండడం తప్పు కాదు. శ్రీకాకుళంలో ఒక మాట అంటారుగా, ఏమండి ఆశ ఉంటే ఏమి సరిపోద్ది, ఆచరణ ఉండాలిగా. మళ్ళీ ఒక సామెత పొడుస్తారు మనోళ్ళు, ఈ మన తెలుగోళ్ళకి మన జిల్లా వాళ్ళకట ఆశలేమో ఇంత ఉంటాయట బారెడు, ఆచరణమో బెత్తుడు ఉంటుందట. ఆశల బారెడు, ఆచరణ బెత్తుడు. దీనికి మళ్ళీ మనోళ్ళు భలే వాడతారు ఒక మాట, ఇవరే వీడికి ఆకలి ఎక్కువ పేకసన్నవరా అంటారు. ఆకలి ఎక్కువ పేకసన్నం ఏంటి అంటే, ఆశలు ఎక్కువే ఉంటాయి కానీ ఏమి ఆచరించడన్నమాట వీడు. మన వర్ధిల్లాలని మనకుంది కానీ దేవుని ఆశ్రయించడం రాకపోతే మనం ఏం వర్ధిల్లుతామని చెప్పండి. ఇప్పుడు నేను 4 సంగతులు చెప్పాను. ఆయన ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు, ఆయన ఆశ్రయిస్తే నీ నెమ్మది కలుగుద్ది, ఆయన ఆశ్రయిస్తే ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటావు, ఆయన ఆశ్రయిస్తే నువ్వు వర్ధిల్లుతావు. వాళ్ళు ఆశ్రయించకపోతే ఏంటండి అని మీరు అంటారేమో, చూపిస్తాను చూడండి. ఆయన ఆశ్రయించక ఆయన వదిలేసి నిన్ను పుట్టించిన వాడు, నీ పాప శాపాల కొరకు సిలువలో మరణించిన వాడు, 3వ దినమ తిరిగి లేచినటువంటి వాడు, పరలోకానికి వెళ్ళిన వాడు, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పిన వాడు, ఆయన మనం ఆశ్రయించకపోతే ఏమొస్తుందట? ఒక ఆయన తన అనుభవం ఇలా చెప్పాడు. మీ కొరకే చదువుతాను, ముగింపుకు వస్తాను రండి. 16వ కీర్తనలో 16వ కీర్తనలో ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి. 4వ వచనం, దేవునిని విడిచి, యెహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని రాసి ఉంది. దేవుని ఆశ్రయించక వేరొకరు ఆశ్రయించే వారి శ్రమలు విస్తరించును. అయితే నీ బతుకులో శ్రమలు ఆగవే. నువ్వు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నా నీకు శ్రమే, నువ్వు కృష్ణా జిల్లా విజయవాడకు వచ్చినా శ్రమే. వినండి, నువ్వు ఎక్కడికి పోయినా శ్రమలు నీ వెనకాల వస్తున్నాయి. శ్రమ ఆగడం లేదు. ఎందుకు ఆగుతాయి? ఆగవవి. మన వైపు సామెత చెప్తుంటారు, ఇక్కడ శ్రీకాకుళంలో ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా తెలుస్తుంది. భూమి దగ్గర నక్కేం అప్పు ఆడిందట. భూమి దగ్గర నక్కేం తీసుకుంది? అప్పు తీసుకుంది. కింద నుంచి భూమి అంటుందట, నక్క నా అప్పు తీర్చవా అందట. అమ్మో ఇక్కడ ఉంటే భూమి అడిగేస్తుంది అని పరిగెత్తి 1 కిలోమీటర్ దూరం వెళ్ళిందట నక్క. అమ్మయ్య ఇక భూమి నన్ను అడగదలే అని నిలబడిందట. కింద నుంచి భూమి అంటుందట, నక్క నా అప్పు తీర్చవా అంటుందట. మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్ పరిగెత్తి వెళ్ళిందట. అక్కడికి వెళ్తే మళ్ళీ భూమి అడుగుతుందట, గోకి నక్క నా అప్పు తీర్చవని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తే నక్క అప్పు అడగడం మానేస్తుంది? ఎక్కడ ఉన్నారా లేదా? ఎక్కడికి వెళ్తే నక్క అప్పు అడగడం మానేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా భూమి మీద నిలబడాలి కదా. ఈ రోజున శ్రీకాకుళం ఉంటే శ్రమలు వచ్చాయి, విజయవాడ వచ్చాము, విజయవాడలో ఉంటే శ్రమలు వచ్చాయి, హైదరాబాద్ వెళ్తాము, హైదరాబాద్లో ఉంటే శ్రమలు వచ్చాయి, చెన్నై వెళ్తాము, చెన్నైలో ఉంటే శ్రమలు వచ్చాయి, మనం ముంబై వెళ్తాము, ముంబైలో శ్రమలు వచ్చాయి, మరొక దగ్గరికి వెళ్తాము, కష్టపడి పని చేసుకుంటాము. అని నువ్వు ఎన్ని కష్టమైనప్పుడు ఎన్నన్నా కూర్చుకో, ఎక్కడికైనా పరిగెత్తు, నీకు శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? నేను పుట్టించినోడు నువ్వు ఎరగలేదు, నీ పాప శాపాల కొరకు మరణించిన వాడు నిన్ను నమ్ముకోవడం లేదు. చివరికి వినండి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం లేదు, ఆయన నీ హృదయంలో చోటుని ఇవ్వడం లేదు.
అందుకని అన్నాడు, దేవుని విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అన్నాడు. దీనికంటే మోటు మాట ఒకటి ఉంది, అది చెబుతాను వినండి, చెప్పి ముగించేస్తాను. ఇంతకంటే కొంచెం కఠినంగా ఉంటుంది ఈ మాట. చదువుతాను చూడండి. అదే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో కొంచెం మోటు మాటే దేవుడు వాడాడు. ఇక్కడ చదువుతాను చూడండి, 17:5. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు. దేవుని మీద నుంచి మన హృదయం తొలగించుకొని నరుల మీద మన హృదయం పెట్టుకొని వాళ్ళని నమ్ముకుంటే, అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ భూమి మీద ఏ మనిషి నమ్మదగినోడు కాదు. వాడి పోట్లాడుకుంటాయి, వాడు తిప్పలాడుకుంటాయి, వాడి కష్టాలు ఆడుకుంటాయి, వాడి పోరాటాలు వాడుకుంటాయి. ఎవడు నమ్ముకుంటే అరుస్తారా, తీరుస్తారా? ఆర్చలేని వారు, తీర్చలేని వారి మీద మనం నమ్మికలు పెట్టుకొని మనం పాడైపోవడం ఏంటి? అందుకనే దేవుడు అన్నాడు, నా మీద నుంచి హృదయం తొలగించుకొని నరుల మీద హృదయం పెట్టుకొని వాళ్ళు ఆశ్రయించేటువంటి వాడు శాపగ్రస్తుడు, అనగా నాశనానికి వెళుతున్నవాడు వాడు అన్నాడు. ఆర్ఆర్పేటలో ఈ రాత్రి వేళ కొద్ది దేవుని మాటలు ఆలకిస్తున్న మీతో దేవుడు ఇలా అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మనుషులను నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆధారపడడం, ఆశ్రయించడం అది మన జీవితంలో అలవాటుగా ఉన్న పని. కానీ సరైన వ్యక్తిని ఆశ్రయిద్దాం, సరైన వ్యక్తి మీద ఆధారపడదాం. మనిషి ఎవడైనా మనం ఆధారపడడానికి అంత నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. కనుక మనం ఎవరిని ఆశ్రయించాలి అనగా, నిన్ను పుట్టించి నీ పాప శాపాలు కూడా మరణించి 3వ దినమున సమాధి గెలిచి లేచి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్పిన ఆ యేసు మీద నమ్మిక ఉంచి ఆయనను మనం ఆశ్రయించుదాం. ఆశ్రయిస్తే బ్రతుకుతాము, ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుంది, ఆశ్రయిస్తే ప్రతికూలతలు ఎదుర్కోగలుగుతాము, ఆయన ఆశ్రయిస్తే మనము వర్ధిల్లుతాము. అమ్మ వింటున్నారా? ఏమంటే ఆయన ఆశ్రయిస్తే మనం నిర్భయముగా బతకవచ్చు. ఈ రోజున దేవుని ఆశ్రయించగే వినండి ప్రియుల, ఆయన లేకనే మనం అన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం, శ్రమలా విస్తరింప చేసుకుంటున్నాం. వినండి ప్రియుల, నాశనమా తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడు నీ మీద ప్రేమ కలిగి ఆయన ఏంటో నీకు చెప్పుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? స్వయంభవుడు. ఆయన ఎవరి వల్ల పుట్టినోడు కాదు, ఆయన ఎవరి వల్ల సృష్టించబడినవాడు కాదు. ఆయన నిత్యుడు, నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆయన మహాపరిశుద్ధుడు. మనలాంటి పాప పనులు చేసేవాడు కాదు, పరిహాసానికి కూడా పాపం చేయలేడు, సరదా కూడా అసత్యం మాట్లాడలేడు. అరిషడ్వర్గాలు జయించిన వాడు ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. నీకు ఈ రాత్రి మాట ఇస్తున్నాడు, నమ్ముతావా? ఈ రాత్రి నీకు మాట ఇస్తున్నాడు, ఆయన నమ్ముతావా? ఏమిస్తున్నాడు మాట అంటే, నన్ను ఆశ్రయించు నీవు బ్రతుకుతావు, నన్ను ఆశ్రయించు నీకు నెమ్మది కలుగుతుంది, నన్ను ఆశ్రయించు ప్రతికూల పరిస్థితుల్లో నిర్భయంగా ఉంటావు, నన్ను ఆశ్రయించు అంతకంతకు వర్ధిల్లుతావు. ఒకవేళ నేను ఆశ్రయించనంటే నీ ఇష్టం, తప్పే ఉంది. నీకు ఇష్టాలు ఉంటాయిగా, నాకు ఇష్టాలు ఉంటాయిగా. నేను కూడా నా స్నేహితులు కొంతమంది దేవుని నమ్ముకోరా అని దేవుని గురించి చెబితేను, వినండి, నాకు చెప్పిన వాడిని 2 సార్లు కొట్టానండి బొగ్గ మీద. వాడికి నా చేతిలో బ్యాడ్మింటన్ బ్యాట్ ఉంటే, ఒరే దేవుని నమ్ముకోరా, నీ జీవితం బాగుపడుతుందిరా, నువ్వు పాడైపోతావు. నాకు చాలా ఇష్టమైన స్నేహితుడే, నన్ను బాగా ప్రేమించినవాడే. వాడు తామరాపల్లి, నరసనపేట దగ్గర తామరాపల్లి అని ఊరు అబ్బాయిది. ఎవడి కింజరాపు చిన్నవాడు, వాడి పేరు. నమ్ముకోరా, నమ్ముకోరా, నేను నమ్ముకున్నానురా, నా జీవితం బాగుపడిందని అంటే, ఇవ్వండి బ్యాడ్మింటన్ బ్యాట్తో పాటమని కొడితే ఇలాగ పొంగింది ఇక్కడ శరీరం. ఇంకోసారి యేసు గురించి చెప్పేమంటే ఒప్పుకోనరా. అదెవరో తక్కువ కులాలో దేవుడురా, మనకెందుకు? అదెవరో పరాయి దేశం దేవుడురా, మనకెందుకు? నువ్వు ఆ దేవుడు నా పరిచయం చేస్తావా అని వాడి మీద వ్యతిరేకంగానే ఉన్నాను. కానీ వినండి, ఆయన ఆశ్రయించలేదు గనక నెమ్మది ఉండేది కాదు. ఏమంటే పాపమునకు, అలవాట్లకు, స్నేహాలకు ఏమంటే బానిసని చదువు పాడు చేసుకుని జీవితమే పాడు చేసుకుంటున్న రోజుల్లో ఒక అద్భుతమైన రోజు మీరు వింటున్నట్టే నేను విన్నాను.
మీకు నేను ఒక మంచి మాట చెప్పనా, నేను ఆ మాటలు విన్న తర్వాత ముందేమో దేవుని ప్రేమ గురించి పాడారు, ఆ మాటల తరువాత చెప్పినారు దేవుని ప్రసంగం ఇప్పుడు నేను చెప్పినట్లుగానే, చివరిగానేమో ఇందాక దేవుని దాసులు పాడారే, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, నీ తల్లి గర్భమున నువ్వు పుట్టక మునిపే ఆయన నిన్ను రూపించినాడు, ఇది ఎప్పుడైనా గమనించావా? నీ హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు, ఆయన నీ హృదయపు తలుపులు తెరుస్తావా? ఆయన చేతిలో రుద్రంపు దారాలు నీ పాపం కొరకు అనుభవించాడు, ఆయన నమ్ముతావా? ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకమో సోదరా, పోబోకమో సోదరని చివరిగా ఆ రోజు ఇదే పాట పాడారు. పాడితే నమ్మేలేదు, కానీ కొంచెం ఆలోచిద్దాము అనిపించింది. అందులో ఒక మాట అది పాడుతుంటేనే దుఃఖం వచ్చిందండి నాకు. అందులో ఉంటుంది, నీ తల్లి గర్భమున రూపించినప్పుడే నిన్ను చూచి ఆ ప్రభు కన్నులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. చాలామంది పుట్టుకతోనే అంగవైకల్యంతో పడుతుంటారు, కానీ మంచి ఏమంటే అవయవాలు ఇచ్చాడే, అంగవైకల్యంతో పుట్టించలేదే. అలాగనే ఆయన చేతుల్లో ఆ రుద్రంపు దారాలు, ఆ చేతుల్లో శీలలు ఎవడి ఒళ్ళంతా చేరబడి రక్తమంతా కార్చినాడు, అది నీ కొరకని ఎప్పుడైనా ఆలోచించావా అని పాడుతూ ఉంటే హృదయం ఎక్కడో కొంచెం కరుగుతున్నట్టు అనిపించింది. అమ్మో నమ్మేసుకుంటానేమో, నేను యేసుప్రభు నమ్మినోడిని అయిపోతానేమో, అమ్మో దండమని మళ్ళీ వెళ్ళిపోయాను. ఎక్కడ కూడా కొంతమంది అలాగే ఉంటారులేండి, విండ వరకు వింటారు, కానీ దేవుని కొరకు తీర్మానించండి నమ్మండి అంటే అమ్మో మారిపోవాల్సి వస్తుందేమో, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు అని భయపడిపోయి నమ్మనట్టుగానే వెళ్ళిపోతాను. నేను అలాగే వెళ్ళిపోయాను, కానీ నేను ఆయన సన్నిధిలోంచి వెళ్ళిపోయాను, కానీ ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. మరొక మీటింగ్లో ఇలాగే కూర్చుంటే మళ్ళీ దేవుని వాక్యం చెప్పబడుతుంటే నేను దేవునికి వ్యతిరేకంగా ఎంత పాపం చేసిన వాడనో నాకు అర్థమై, ఆ దేవుడు నా పాపం కొరకు ఎలాగ మరణించినాడో గ్రహించి ఆయనకు నా హృదయంలో చోటిచ్చాను. 30 సంవత్సరాలు అయింది, ఆయన నమ్మాను, ఆయన చేతిలో చెయ్యి వేశాను. ఆయన ఈరోజు వరకు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు నేనే అవిధేయత చేత ఆ దేవుని విడిచిపెట్టేలాంటి మనిషిని అయ్యానేమో, కానీ ఆయన మాత్రం ఎన్నడూ నన్ను విడిచిపెట్టలేదు. అదే దేవుడు ఆర్ఆర్పేటలో ఉన్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకోవడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. ఆశ్రయిస్తావా దేవుణ్ణి? నువ్వు బ్రతుకుతావు, నీకు నెమ్మది ఉంది, నువ్వు ప్రతికూలమైన పరిస్థితులు జయిస్తావు, చివరికి అంతకంతకు వర్ధిల్లుతావు. నేను ఆశ్రయించనంటే నీకు నువ్వు శ్రమలు విస్తరింపజేసుకుంటావు, చేసుకో. ఏమంటే చివరకు నాశనం వైపే వెళ్తుంది నీ జీవితం, పోని ఏది నీ ఇష్టం, దానికి ఎవడేం చేస్తాడు. కానీ దేవుని దాసులంగా దేవుడు మాకు ఆజ్ఞాపించిన మాట అది ఏమన్నాడో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ మాటలు ప్రకటించండి అన్నాడు. కనుక దేవుడిచ్చిన పనిది. ఎవడి పని చేయటం వలన ఏదైనా ఖర్చు ఉంటే మాకు ఖర్చు ఉంది, కానీ ఈ మీటింగ్ పెట్టడం వలన, ఈ మాటలు చెప్పడం వలన, ఇంతసేపు అరవటం వలన, వినండి ప్రియులారా వినండి, మాకు వేరొక ప్రయోజనం లేదు. ఆయన మాట నెరవేర్చాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. దేవుడు తన మాటలు వినిపించమన్నాడు, మేము కూడా వినిపిస్తున్నాం. నమ్మి ఆశ్రయించావా ప్రయోజనం పొందుతావు, నమ్మననుకుంటావా అది నీ యొక్క సొంత ఇష్టం. దీంట్లో ఎవరి ప్రమేయం ఎవరి బలవంతం ఉండదు. కానీ ఒక్క మాట మాత్రమైతే ముమ్మాటికి నిజం, 100% నిజం. దేవుడు నిన్ను సృజించిన వాడు, నీ పాప శాపాలు కూడా మరణించిన వాడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. అందుకే తన మాటలు నీవు వినడానికి మంచి ఏర్పాట్లు చేయించాడు. ఇవన్నీ సిద్ధం చేయడానికి ఎన్ని తిప్పలు పడి ఉంటారు, వీళ్ళంతా రావడానికి ఎన్ని పాటలు పడి ఉంటారు. నేను కూడా ఈ రాత్రి మీటింగ్ రావడానికి ఎక్కడో ఖమ్మం అవతల ఏమండి ఒక మీటింగ్లో ఉన్నాను ఈరోజు ఉదయం. ఏమండి దేవుని దాసులు నేను ఆర్ఆర్పేటలో మనల్ని పలకరిద్దామంటే వీళ్ళందరూ కూర్చుంటే సరదాగా మాట్లాడవచ్చు, శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు ఇక్కడ అనుకున్నాను. నేను మీటింగ్ పెడతారని నాకు తెలియదు. మొత్తానికి వచ్చేసరికి మీటింగ్ కనబడుతుంది ఇక్కడ. సత్యేంద్ర ఈవేళ కూడా అనుకున్నాను, కానీ ఏదో చెప్పగలిగాను. వినండి, ఇది చెప్పిన మాటలు నాకు అది అకస్మాత్తుగా ఉన్నాయి. అది నీకు అకస్మాత్తు అనిపించవచ్చు. లేదు లేదు, దేవుని ప్రణాళికలో దేవుడిచ్చిన మీటింగ్. ఈ మాటలు నీ చెవిలో పడేయాలన్నది ఆయన ఉద్దేశం. తను ఆశ్రయించడానికి ఆహ్వానించాలని అనుకునేది ఆయన ప్రేమ. ఆ కారణం చేత ప్రేమతో ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా నీ హృదయంలో ఆయన చోటిస్తావా? ఇందాక అన్నయ్య గారు పాడారు చూడండి, ఆ పాటలో ఒక మాట ఉంటుంది, ఏమో తెలుసా? ఆయన నీ హృదయంలో నివసింపగోరుతున్నాడట.
నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపనం. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకమో సోదరా, పోబోకమో సోదరి, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఇన్ని మంచి పదాలతో కూడిన పాట అప్పుడు నా గుండె కరిగించింది. ఇప్పుడు పాడుతుంటే అదే జ్ఞాపకం చేసుకున్నాను. ఇంతకంటే ఏం చెప్పాలి, చాలే. ఈ పాటే ఒక పెద్ద ప్రసంగంలాగా అనిపించింది నాకు. తల్ల ఉంచుతావా? నీ హృదయంలో ఆయనకి చోటిస్తావా? ఆయన నిన్ను ఇవ్వండి అన్ని విషయాల్లో నీకు చేదోడు వాదోడై, నీ సృజించిన దేవుడు నీకు తండ్రై నీ జీవితాన్ని చక్కపరుస్తాడు. అలాగ నువ్వు ఆశ్రయించడానికి ఇష్టపడితే నీ హృదయంలో ఆయనకు చోటి. తలవంచండి, కళ్ళు మూసుకోండి. తలవంచడం దేవుని గౌరవించడం అంతే. ఇందులో ఏమి మాయా మరాఠీలు లేవు. కళ్ళు మూసుకోవడం ఏకాగ్రత కొరకు, ఇక్కడ కూడా ఏం మాయ లేదు. కళ్ళు మూసుకొని ఏమీ చూడకుండా తల వంచి దేవుని గౌరవిస్తూ సుమారు ఒక 45-50 నిమిషాలు దేవుని మాటలు విన్నారు కదా. దేవుడంటే స్వయంభవుడు కదా, దేవుడంటే నిత్యం ఉండేవాడు కదా, దేవుడంటే పరిశుద్ధుడు కదా, దేవుడంటే మాటిచ్చి నిలబెట్టుకునేవాడు కదా. అటువంటి దేవుడు అంటున్నాడు నీతో, నువ్వు మనుషులను నమ్ముకోవద్దు, నా ఇన్ను ఆశ్రయించు. నువ్వు రాజులు నమ్ముకోవద్దు, నన్ను ఆశ్రయించు. బ్రతుకుతావు, నెమ్మదొస్తుంది. నువ్వు ప్రతికూల పరిస్థితులు జయిస్తావు, చివరికి అంతకంతకు వర్ధిల్లుతావు. ఒకవేళ నా ఆశ్రయించడం ఇష్టం నీకు లేకపోతే అది నీ ఇష్టం, పర్వాలేదు. కానీ ఇగో శ్రమలు విస్తరింపజేసుకుంటావు, శాపగ్రస్తతకు ప్రయాణం చేస్తావు. నీ హృదయంలో చోటిస్తావా? ఆ దుర్గతి మనకొద్దు. ఎప్పటికే చాలా సంవత్సరాలుగా జీవితం ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఈతి బాధలతో వచ్చింది. ఇంకా భవిష్యత్తు ఈతి బాధలేనా? మన పిల్లలకు ఎవరి కష్టాలు ఇవాళ నెత్తి మీద పోసేస్తామా? ఏమండి, వాళ్ళకంటూ ఒక మంచి బ్రతుకులు మనం ఇవ్వద్దా? దేవునితో మనం బ్రతికిన బ్రతుకు మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తుంది. కనుక ఆ దేవుడు నీ జీవితంలో దేవుడు అవ్వాలనుకుంటున్నాడు. నీ జీవితంలో నీకు తండ్రి కావాలనుకుంటున్నాడు. ఇక నీ హృదయపు తలుపులు తెరిచి ఆయనకు నీ హృదయంలో పిలుచుకోవడమే బాకీ. ఆ పని చేయగలిగితే ఈ రాత్రి వేళ నువ్వు ఆశీర్వదించబడతావు. అట్టి దీవెన దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, బాబు ఇన్నాళ్ళు మనుషులు నమ్ముకొని ఎంత పాడైపోయానో, మోసపోయానో నాకు తెలుసు, రాజులు నమ్ముకొని ఎలాగ నేను నిరుత్సాహం గురి కావాల్సి వచ్చిందో నాకు తెలుసు, ఇంకే నా చుట్టూన్న మనుషులు నమ్ముకోవడం వీళ్ళు ఆర్చేవాళ్ళు కాదు, తీర్చేవాళ్ళు కాదు. నన్ను పుట్టించిన దేవుడు, నా పాప శాపాలు మరణించిన దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకుంటాను, ఆయన ఆశ్రయిస్తాను. నాకు ఏదన్నా 2 మాటలు చెప్పండి, ఎలా నమ్ముకోవాలో, ఎలా వెంబడించాలో అంటే ఇక్కడే ఆర్ఆర్పేటలో ఉన్న మందిరంలో మీకు దేవుని ఆశ్రయించి వెంబడించడం నేర్పిస్తారు. కానీ ఈ రాత్రి వేళ, బాబు స్వామి నేను ఆ దేవుని ఆశ్రయిస్తాను, ఆయన బిడ్డగా బ్రతుకుతాను, నా కొరకై ప్రార్థన చేయకూడదు అని మీరంటే, మీరు ఉన్న చోట నెమ్మదిగా మీ కుడి చేయి పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి మీకు దీవెన దేవుడిచ్చినట్లు మీ చెయ్యి దేవుని చెయ్యి కలుపుతాము, మీ కొరకై ప్రార్థన చేస్తాము. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని చూపిస్తారా? వందనాలు సహోదరి, వందనాలు సహోదరి, వందనాలు సహోదరి. ఆ వెనకాల ఉన్నవారు వందనాలు అక్క, వందనాలు అక్క, వందనాలు తల్లి. ఇటువైపు వందనాలు బాబు. ఇంకెవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేతులందు రుధిరం పుధారల్ స్రవించే నీ కోసమే, తన చేతులందు రుధిరం పుధారల్ స్రవించే నీ కోసమే, భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా, భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా,